నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వ ధ్యేయమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద శనివారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 22 వినతులు వచ్చాయని, వాటిని పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా కృషి చేస్తామన్నారు. లేదమ్మా సార్, మరి ఎక్కడ ఉన్నారు మీరు? అంటుకుంటున్నారా? ఏంటి మనకంటే ఇప్పుడు సర్వీస్ రోడ్ నెంబర్ పెట్టుకున్నాయి. ఎన్ని బళ్ళు ఉన్నాయి మన ఎడపేడ అంటే ఈ పక్క ఆ పక్క కలిపి పక్కనేనండి. కానీ రోడ్డు మీద బతికోవాలి మాత్రం ఒక 30 మంది 40 మంది ఉంటారండి. అది కూడా పొద్దున మటుకు కొంతమంది ఎన్ని బళ్ళు ఉంటాయి? పొద్దున్న మధ్యాహ్నం ఉంటాయి. పొద్దున్న ఒక 5 బడిగా ఉంటాయి సార్. మధ్యాహ్నం నుంచి 40 బడిగా ఉంటాయి. ఈ 30 సాయం ఒక 10 సాయంత్రం మొత్తం 40 మంది ఉంటారు సార్. చేస్తానండి. ఏంటి మనకంటే ఇప్పుడు సర్వీస్ రోడ్ నెంబర్ పెట్టుకున్నాయి. ఎన్ని బళ్ళు ఉన్నాయి మన ఎడపేడ అంటే ఈ పక్క ఆ పక్క కలిపి పక్కనేనండి. కానీ రోడ్డు మీద బతికోవాలి మాత్రం ఒక 30 మంది 40 మంది ఉంటారండి. అది కూడా పొద్దున మటుకు కొంతమంది ఎన్ని బళ్ళు ఉంటాయి? పొద్దున్న మధ్యాహ్నం ఉంటాయి. పొద్దున్న ఒక 5 బడిగా ఉంటాయి సార్. మధ్యాహ్నం నుంచి 40 బడిగా ఉంటాయి. ఈ 30 సాయం ఒక 10 సాయంత్రం మొత్తం 40 మంది ఉంటారు సార్. చేస్తానండి.